निरोध्यस्मज्जूराणमेनः भूयिष्ठान्ते नम उक्तिं विदेम। ॐ पूर्णमिदं पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः। ॐ नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः। ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। అడిగేం రామానుజదాసి, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. క్షమించండి, నేను తెలుగు భాషలో మాట్లాడుతున్నందుకు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 4 రోజులు అయింది. అయ్యో, రాములవారి వసంతోత్సవం ఇవంతా కూడా మిస్ అయిపోతున్నాను కదా, అన్ని ఏమి అనుభవంలోకి రావటం లేదు కదా అని చాలా బాధపడ్డాను. ఆలస్యంగా వచ్చినా కూడా పూర్ణమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ పొందగలిగాను. భంగిమ అంటారు రాముల వారిని ఇక్కడ పెట్టినటువంటి పట్టణంలో ఉండేటటువంటి భంగిమ. ఎందుకని ఆ భంగంలో ఉన్నారు రాముల వారి తల ఎటువంటి వారి ఉంది, చేతిలో కోదండ ఉంది. పరమాత్మ అని చెప్పి మనం రాముల వారిని మనం నమ్ముతున్నాము, ప్రార్థిస్తున్నాము కదా. అంటే ఇప్పుడు మరి రాముల వారి చేతిలో ఉన్నాం, సుదర్శన చక్రం లేదు కదా, శంఖం లేదు కదా, మరి ఆయన పరమాత్మ స్వరూపం చేయాలా అనుకోగలం మనం. సుదర్శన చక్రం కానీ శంఖం కానీ అన్నీ కూడా రాముల వారి కోదండంలో ఆవిర్భవించి ఉంది. ఆ కోదండం వైపు ఆయన తిరిగి ఉంటారా, విరాటి వైపు అమ్మవారి వైపు తిరిగి ఉంది. అంటే ఏంటి, అమ్మవారి మనకి పురుషకారిణి అంటూ ఉన్నాం. అంటే మనకి మన తండ్రి దగ్గర సిఫార్సు చేసేటటువంటి తల్లి, ఆ తల్లి వైపు తిరిగి ఉంది రాముల వారి. ఆ తల్లి చెప్తుంది అనమాట రాముల వారికి, మీరు కోదండాన్ని గట్టిగా సంహారానికి అని చెప్పి మీరు ప్రయోగించడం కాదు, మన అందరి యొక్క, మన భక్తుల యొక్క, మన పిల్లల యొక్క రక్షణ కోసము మీరు దీనిని ధరించి ఉన్నారు అని చెప్తోంది. అందుకని అంత ప్రసన్నమైనటువంటి ముఖంతో అలా తిరిగి ఉన్నారు. తర్వాత నేను అక్కడి నుంచి వాచ్ చేసేటప్పుడు నేను గమనించేటప్పుడు ఒక దీపము, ఈ పెట్టిన దీపాలలోనూ నీలము, ఆకుపచ్చ, ఎరుపు ఇలా రకరకాల రంగులు మెరుస్తున్నాయి. ఏంటి, మనం నామ సంకీర్తన చేస్తున్నాం ఇక్కడ. రాముల వారు ప్రత్యక్షంగా ఉన్నా కూడా రాముల వారి కంటే కూడా రామనామానికి ఇంకా ఎంతో మహిమ ఉంది. పిలిస్తే రాముల వారి ఒక్కరు రాకపోవచ్చు, కానీ ఆయన నామం వెంటనే వచ్చి మనల్ని రక్షిస్తుంది. అలాంటి రామనామాన్ని మనము రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, నిరంతరము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇలా రామనామ వైభవాన్ని నిరంతరం మనం పాడుతూ అనుభవిస్తూ ఉండాలి అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం అండి. ధన్యవాదాలు.